కూర్చో. 5 ఏళ్ళు చూసా, కుదరలా. అందుకే దాన్ని వేసేసా. నీ అయ్యా రేయ్, మొత్తం ఎంతమంది సిరియల్ చంపావురా? బుద్ధున్నాడు ఎవడన్నా చెప్తాడా? చెప్తాడా? కానీ నేను చెప్తాను. ఎందుకంటే నేను అమాయకుడు కదా. నా చేతుల్లో పోయింది 10 మంది. నా వల్ల ప్రాణాలు తీసుకుంది 20 మంది. హాస్టల్లో ఉండేదండి, అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. నా మనవరాల మీదే బాణాలు పెట్టుకొని బతుకుతున్నాను. ఎంత పని చేస్తుందని కలేదయ్యా. నా చెల్లెల్ని హాస్టల్లో చేర్పించి ఎంతో చదివించానయ్యా, అయినా తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది అనుకోలేదయ్యా. ఫోరెన్సిక్ డాక్టర్ని, సిఐని భలే మేనేజ్ చేసావురా. నువ్వు సూపర్ రా కార్తీక్. ఇప్పటికే నువ్వు చాలా తెలుసుకున్నావు. బ్యాలెన్స్ పైకి వెళ్ళాక మీ చెల్లిని అడుగు. బుద్ధిమంతుల్లా రెడీ అయ్యేలోపు నీ పని కానిచ్చేస్తారా? రేయ్, 5 నిమిషాల్లో వాడు పని అయిపోవాలి. హలో సార్, ఇప్పటికైనా నమ్ముతారా మా చెల్లెలది మర్డర్ అని? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను సార్ లక్కీని. మా నాన్న మీకు బ్లూటూత్ ఫోన్ ఇవ్వలేదా? ఏం ఇవ్వలేదే. అయినా బ్లూటూత్ ఏంటి? ఫోన్ ఆన్లోనే ఉంది. బ్లూటూత్ ఏమైపోయినట్టు? హాయ్ అంకుల్, మీరేంటిలా? నిన్నే చూద్దామని వచ్చా. రండి. మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను అంకుల్. సిరి నిన్న రాత్రి నా కళ్ళకు వచ్చి. ఇంట్లో ఎవరూ లేరు? ఎవరు లేరు అంకుల్, నేను ఒక్కడే ఉన్నాను. మీరు కూర్చోండి అంకుల్, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ బ్లూటూత్ ఫోను తీసుకెళ్లి సిఐ గారికి ఇవ్వు. ఒక అర్ధగంట వినమను, హంతకుడెవరో తెలుస్తుంది. అన్ని రకాలుగా ట్రై చేశా, పళ్ళ కుదరలా. అందుకే దాన్ని వేసేసా. ఏంటి వాసన? మత్తుగా ఉందా? మత్తుగా ఉంది. నువ్వు వాడింది సగం వాడి మా ఇంట్లో వదిలేశావు. ఆ రోజు రాత్రి నువ్వు వాడిన యాంటీడోసే నేను వాడాను.
అంకుల్ అంకుల్ నేను సరిని చంపలే అంకుల్. నేను మీ కార్తీన అంకుల్. ఏయ్, ఎప్పుడు నా కొడుకు నీతో కంపేర్ చేసి వాడిని పేవర్స్ గాని చేశాను. నీతో పెళ్ళేని నా కూతుర్ని పోగొట్టుకున్నాను. నీకు ఏం ద్రోహం చేశానని నా కుటుంబాన్ని నాశనం చేశావురా. ఏయ్! నీ కూతుర్ని చంపింది నేనే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నా కొడుకెక్కడ? నీ కొడుకు నీ కూతురు దగ్గరికి పంపిస్తున్నాను. ఏయ్! నువ్వు ఎంతమంది రౌడీలను పెట్టి ఎంత ప్లాన్ చేసినా సరే వాడినెవడో పేకలేడు. ఎందుకంటే వాడు సత్యమూర్తి కొడుకు. సత్యమూర్తి కొడుకురా. నీలాంటి నా కొడుకులకి సరైన సమాధానం చెప్పాలంటే ప్రతి ఆడపిల్లకి నాలాంటి తండ్రి ఉండాలి. నువ్వు చేసిన పాపాలకి బ్రతికుండే అర్హత నీకు లేదు. అంకుల్ అంకుల్ ఓ అంకుల్ ఎంతమంది ఆడపిల్లలు నిన్నెలా ప్రతిమాలు అంకుల్ చంపగలడు. వాళ్ళ ఉసురు నీకు తగలకుండా ఉంటుందా? రారా. ఏయ్! నువ్వు చంపింది నా కూతుర్ని కాదురా, నా ఇంటి ఆనందాన్ని. ఇంకెవడు నీలా చేస్తాడో చూస్తా. ఇంకే బోర్డుతో పని లేదు. జీవితం మీద విరక్తి చెందిన మరో యువకుడు కార్తీక్ తల గోడకేసి బాదుకుని తీవ్ర గాయాల పాలై ఆ పైన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా చెల్లెల్లాగే నీది కూడా ఆత్మహత్యని జనాల్ని నమ్మిస్తాను. ఒక్క ఆధారం కూడా దొరకనివ్వను. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను. కార్తీక్. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఏరియా సిఐ సురేంద్ర అది ఆత్మహత్య అని నిర్ధారించారు. కొన్ని రోజుల తర్వాత మా నాన్నకిష్టమైన గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. లక్కీ, త్వరగా రారా. ఇంటికొచ్చాను కదా అని పర్మిషన్ గ్రాంటెడ్ అనుకోవద్దు. నువ్వు అనుకున్నది సాధించాకే అన్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే నాన్న నీ కోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తుంటే నేను గుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి.
తీసుకొచ్చావు? గ్రూప్స్ ఎగ్జామ్కి టైం అవుతుంది. పైలట్ ట్రైనింగ్, సిరి, ఫీజు. నాన్న, చిన్నప్పుడు నీ భుజాలెక్కి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎంత ఆనందపడ్డానో ఇప్పుడు నాదైన ప్రపంచంలోకి తీసుకొచ్చినప్పుడు అంతే ఆనందంగా ఉంది. ఐ లవ్ యూ నాన్న. బైనా థ్యాంక్స్ నాన్న. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోలేని పిల్లలే కాదు, పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్సే.